నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టినట్లే శ్రీలంకలో కూడా భారత్ వ్యతిరేక కుట్రకు తెరలేసింది. త్వరలో జరిగే శ్రీలంక ఎన్నికల్లో భారత్ను వ్యతిరేకించే శక్తులకు విజయం చేకూరేలా పొరుగున ఉన్న చైనా ఎత్తుగడ వేసినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను అనేక విధాలుగా ఆదుకున్న చైనా ఇప్పుడు ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకొని భారత్ చుట్టుపక్కల పాగా వేసే పనిని వేగవంతం చేయాలని ప్లాన్ సిద్ధం చేసింది. ఈ పరిణామాలను భారత్ కూడా చాలా నిశితంగా గమనిస్తోంది. శ్రీలంక ఎన్నికల్లో భారత్ అనుకూల శక్తులు విజయం సాధించాలని కోరుకుంటుంది. భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చైనా తాజాగా టార్గెట్గా శ్రీలంకను ఎంచుకుంది. మొదట పాకిస్తాన్కు అన్ని విధాల సహకారం అందించి దాదాపు ఆ దేశాన్ని తమ స్థావరంగా మార్చుకుంది. పాకిస్తాన్లోని అనేక పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారులు, విద్యుత్ కేంద్రాలు ఇప్పుడు చైనాకు ఉదవపడి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ను నడిపిస్తున్నది చైనాయే. పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్పై గురిపెట్టింది పొరుగు దేశం. అక్కడి భారత్ అనుకూల హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో చైనా ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు శ్రీలంకపై చైనా కన్నేసింది. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా రాజకీయ సంక్షోభం వచ్చింది. అధ్యక్షుడు రాజపాక్సే అవమానకరంగా పదవిని వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. తర్వాత ఏర్పడిన రనిల్ విక్రమసింఘే నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడంలో కృషి చేస్తోంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే విషయంలో చైనా చాలా సాయం చేసింది. అనేక ప్రాజెక్టులకు నిధులు సమకూర్చింది. తద్వారా శ్రీలంక పౌరుల్లో ప్రభుత్వంలో చైనా పలుకుబడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 21న శ్రీలంకలో ఎన్నికలు జరుగుతున్నాయి. పదవిచ్యుతుడైన రాజపాక్సే కుటుంబం నుంచి ఆయన మనవడు నమల్ రాజపాక్సా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. తమిళులతో జరిగిన యుద్ధంలో రాజపాక్సే కుటుంబం విరోచితంగా పోరాడిందని పేరుంది. ఇప్పుడు అవే విషయాలను ప్రముఖంగా ప్రచారం చేసుకుంటున్నారు కూడా. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే తన యునైటెడ్ నేషనల్ పార్టీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ అధ్యక్షులు ప్రేమదాస దిశానాయకే వారసులు కూడా బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే అంశంపైనే శ్రీలంక భారత్ సంబంధాలు ఆధారపడి ఉన్నాయని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం విధిగా ఇటు భారత్ పక్షమో అటు చైనా పక్షమో తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మాత్రం ఎటూ పూర్తిగా కాకుండా అందరితో సత్సంబంధాలు నేర్పుతూ వచ్చారు. కానీ చైనా ఇప్పటికీ శ్రీలంకలో చాలా పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో కూడా చైనా అవసరం శ్రీలంకకు ఉంది. కాబట్టి రాబోయే ప్రభుత్వ అధినేత పూర్తిగా భారత్ అభిమాని అయితే తప్ప చైనా పక్షం వహించరు. కానీ ఆ అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు భారతదేశానికి చెందిన కంపెనీల వ్యాపారాలను శ్రీలంకలో ప్రోత్సహించారని పేరుంది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చారనే ఆరోపణ కూడా ఉంది. ఎన్నికల్లో ఈ అంశం కూడా ప్రధానమైపోయింది. చైనాకు అనుకూలుడు, భారత్ వ్యతిరేకి అయిన ఎన్పీపీనే అనురకుమార దిస్నాయకే అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆయన గెలిస్తే తప్పక చైనా పక్షమే వహిస్తారని అంచనాలున్నాయి. ప్రచారంలో కూడా ఆయనే ముందున్నట్లు తెలుస్తుంది. అయితే భారత్ మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే గెలవాలని కోరుకుంటుంది. అందుకే ఇప్పుడు శ్రీలంక ఎన్నికలు భారతదేశానికి కూడా చాలా కీలకమయ్యాయి. ఇప్పటికే అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, మరోవైపు మాల్దీవులు భారత్ వ్యతిరేకులుగా మారారు. శ్రీలంకలో కూడా అదే పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయంలో భారత విదేశాంగ శాఖ అధ్యయనం చేస్తుంది. శ్రీలంక పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. శ్రీలంకకు చైనా ఎంత సాయం చేసినప్పటికీ గతంలోనూ ప్రస్తుతంలోనూ భారత్ కూడా బాగానే సాయపడింది. కాబట్టి వచ్చే ప్రభుత్వం పూర్తిగా చైనా పక్షం తీసుకుంటుందనే విషయంలో భారత్ అంత ఆందోళన చెందడం లేదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. అయితే చైనా ఎత్తుగడ మాత్రం మరోలా ఉంది. భారత్ చుట్టుపక్కల దేశాల్లో పాగా వేసి సైనిక స్థావరాలను నిర్మించుకునే పనిలో పడింది. అందుకే సాయం పేరిట ఆయా దేశాల్లో తిష్టవేసి శాశ్వత బేస్లను నిర్మించుకునే పనిలో పడింది.